పరిష్కార మార్గం. ओम शांभवी अकर्षयामि 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్న మూలిక జ్యోతిష్య నవరత్న మూలిక వైద్యము మరి వచ్చేసి హస్త సాముద్రిక వీట ఫేస్ రీడింగ్ వీటన్నిటి మీద అన్వేషణ చేసి నేను ఎంతో కృషి చేసి ఈ యొక్క మన అంతరించిపోతున్న శాస్త్రాలను దాన్ని అంతరించకుండా చేయాలనేది నా యొక్క సంకల్పము. ఈ వాస్తు ఉందా లేదా వేస్ట్ అనేటోళ్ళు ఎంతోమంది ఉండి దాన్ని అంతరించేస్తున్నారు. మరి ఆ వాస్తు సనాతనంగా గ్రంథాలు ఉన్నాయి, మళ్ళీ హస్త సాముద్రిక గ్రంథాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి జ్యోతిష్య గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రంథాలు ఆ రోజులలో మనకు సనాతనంగా ఉన్న ఋషులంతా పిచ్చోలై రాసినరు. అవి అది అర్థం చేసుకోవాలి. ఆ రోజులలో వాళ్ళు మనకి ఎందుకు రాసిచ్చారు, ఇవి ఎందుకు అందించిందంటే ఇవి రాబోయే కాలం లోపల మానవులకు అవసరం ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు త్యాగ పురుషులు, వాళ్ళు మనకు త్యాగం చేసి రాసిరు ఇవన్నీ. అయితే ఇవన్నీ అంతరించిపోతున్నాయి ఈ రోజులలో. అందుకని చెప్పేసి దానికి అంతరించకుండా నేను ఎన్నో ఇక్కట్లకు లోనై అటు ఈ మంత్రశాస్త్రం ఒక పక్క, మంత్రశాస్త్రము వాస్తు నవరత్న మూలికల మీద రీసెర్చ్ ఒక పక్క, మళ్ళీ ఉద్యోగం చేసుకుంటా మిలిటరీ దాంట్లో ఉద్యోగం చేసుకుంటా అది భుక్తికై చేసేది ఆ విద్య, ఇది భక్తికై చేసే విద్య. ఇది ఈ రెండు విద్యలు నేను ఏకం చేసి రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు నడిపిస్తూ ఇంతవరకు నేను 42 సంవత్సరాల నుంచి ఈ విద్యను కొనసాగించిన. అయితే ఈ విద్య అంతరించకుండా నేను ఒక మంత్రోపదేశం చేస్తున్నా. ఇవన్నీ విద్యలు ఉన్న ఒక గ్రంథం కూడా ఇస్తున్నా. ఇప్పటి వరకు 540-50 మంది, 500 పైచీలకు 540-50 మంది అనుకుంటారు. అయితే నేను ఒక 1000 మందికి నా టార్గెట్ ఉపదేశం ఇవ్వాలని. ఆ ఉపదేశ భాగంగా నేను ఇవన్నీ గ్రంథాలు కానీ నేను రాసినవి తాటా గ్రంథాలు కానీ మళ్ళీ వస్తువులు వాళ్ళకు మా మంత్రదండము వాళ్ళకు మా గురుమాలలు ఇవన్నీ ఉచితంగా ఇస్తాం. అయితే మీరు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ సంప్రదించి మీరు రండి, మంత్రోపదేశం తీసుకోండి. నేనుండేదేమో బిఎన్రెడ్డి నగర్, ఎల్బీ నగర్ పక్కన. మీరు ఎప్పుడైనా రావచ్చు హైదరాబాద్లో. లేదు మీకు ఆన్లైన్ల ద్వారా కూడా నేను ప్రతి ఒక్క సబ్జెక్టు మీకు మంత్రోపదేశం కూడా ఆన్లైన్లో ఉంటుంది. మీరు ఏది కావాలన్నా ఆన్లైన్లో పంపిస్తాం. అయితే ధనం మూలం ఇదం జగత్తు. ఈ ధనం మూలం ఇదం ధనం రావాలంటే ఏం చేయాలంటే ఎన్నో ఉన్నాయి. గోమచక్రాలు, లక్ష్మీ గోమచక్రము, శ్రీ యంత్రం ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ శ్రీ ఫలము, ఈ శ్రీ ఫలం అంటే ఇది ఏంటంటే కొబ్బరికాయ, ఏకాక్షి నారికేలం అంటారు, దీన్ని శ్రీఫలం అంటారు. ఇది
అయితే ఇది బూరితోటి ఉన్నది, ఇది బూరు తీయంది, ఇది తీసింది, ఇది బూరు తీసింది. సేమ్ కొబ్బరికాయ లాగానే ఉంటుంది ఇది. మళ్ళీ మామూలుగా చూస్తే కొబ్బరికాయ లాగానే ఉంటుంది. దీని కండ్లు ఇండ్లు అన్నీ ఉంటాయి. అయితే ఈ శ్రీఫలాన్ని ఏం చేయాలంటే ఒక 2 పసుపు కొమ్మలు, మళ్ళీ వచ్చేసి గోమతి చక్రాలు, దాని లోపల ఈ శ్రీఫలాలు వేసి ఒక డబ్బాలో పోసి దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకొని ధనం వస్తుంది. అయితే ఈ శ్రీఫలం లోపల దక్షిణ వృత శ్రీఫలం కూడా ఉంటుంది. దక్షిణానికి తిరిగినట్టుంటుంది లోపల. ఇది అంతా పొట్టు తీసి పెట్టింది. దీని లోపల ఒక ఏకాక్షి ఉంటుంది. ఒక ఏకాక్షి శ్రీఫలం కూడా అంటారు దీన్ని. అయితే ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే ధనం వస్తుంది. దీన్ని డబ్బాలో పెట్టి దాంట్లో పసుపు కొమ్ములు, తెల్ల గురిగింజలు, మళ్ళీ గోమతి చక్రాలు వేసి పెట్టాలి పూజలో. మళ్ళీ వచ్చేసి ఇది ఈ శ్రీఫలాల లోపల 4-5 రకాలు ఉంటాయి. ఇది మయూరి శ్రీఫలం. ఈ మయూరి శ్రీఫలం అనేది ఏంటంటే ఇది పొడవు ఉంటుంది. ఇది కూడా మనం కార్లో కట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా కట్టుకున్నట్టయితే డబ్బుకి ఇబ్బంది ఉండదు, డబ్బులు యాక్సిడెంట్లు కావు. ఇది కార్లో కట్టుకోవచ్చు, జోబులో కూడా వేసుకోవచ్చు, కిచెన్లో కూడా వేసుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మయూరి శ్రీఫలం ఇది కావాలనుకుంటే మా దగ్గర దొరుకుతుంది. ఆన్లైన్లో పంపిస్తా, లేదనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు, నన్ను కలవచ్చు. ఫోన్ ద్వారా కూడా తెలుసుకొని రావచ్చు. మంత్రోపదేశం కూడా ఇస్తా, మంత్రదండం ఇస్తా. వాళ్ళకు ఈ ఇది మా ఈ గ్రంథం ఉందిగా, సకల శాస్త్ర గ్రంథం ఇస్తా, గురుమాలలు ఇస్తా, అన్ని ఇస్తా. మీరు ఈ అంతరించిపోతున్న ఈ విద్యను అంతరించకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి, ఈ విద్యను స్వీకరించండి. జై గురుదత్త.